బ్లాక్ బస్టర్ అన్న. 100% ఇట్టు కొట్టాడు. ముఖ్యంగా ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే స్టోరీయే హీరో బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఈ చాప్టర్ తప్ప మొత్తం టోటల్ వేరే వేరియేషన్లో తీశారు సినిమా. మనం ఎప్పుడు అనుకుంటుంటాం మలయాళంలో, తమిళంలో, హాలీవుడ్లో అక్కడ హీరోని కాకుండా స్టోరీని బేస్ చేసుకొని సినిమా తీసారని అనుకుంటాం కదా. సో ఫస్ట్ టైం తెలుగులో గౌతమి తిన్నూరు గారు కూడా తీసింది అదే. సినిమాలో నన్ను అడిగితే విజయ్ దేవరకొండ గారు హీరో కాదు, ఫస్ట్ హీరో వచ్చేసి స్టోరీలోకి ఎంచుకోబడ్డ వ్యక్తే విజయ్ దేవరకొండ, తర్వాత సత్యదేవ్ గారు, తర్వాత వీళ్ళని ముగ్గురే సినిమాలో. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ సినిమాలో నేను కూడా చేయడం జరిగింది. సో మేము చేస్తున్నప్పుడు మాకే అర్థం కాలేదు ఏం తీస్తున్నారు, ఏం షూటింగ్ జరుగుతుంది, ఏముందని. దాదాపు ఒక 80-70 డేస్ వర్క్ చేశాను. కానీ తీసిన తర్వాత థియేటర్లో చూస్తే తెలిసింది, ఓహో ఈ సినిమాకి సినిమా హీరో. సో అట్లా సినిమా చాలా బాగుంది. ఇక మనం ఆయన గురించి ఏం చెప్తాం చెప్పండి. సో చాలా బాగా మ్యూజిక్ కొట్టాడు. కేజీఎఫ్లో మనకి ఎంత బాగా హైలైట్గా ఉంటుందో మ్యూజిక్ ద సేమ్ టైం నేను అడిగేస్తున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం అనిరుద్ధ్ చాలా ఘోరంగా కొట్టాడు. సో ఖచ్చితంగా మీరు ఒక్కసారైనా సినిమాను చూడండి భయ్య, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు. సెకండ్ పార్ట్ ఉందండి. ఫస్ట్ ప్రొడ్యూసర్ కూడా మీకు అనౌన్స్ చేశారు కదా. కాకపోతే మనం దీని ఎంత చూసామో దాన్ని బట్టే మనం నెక్స్ట్ అనుకున్నాం. కానీ 100% సినిమా హిట్ అయింది కదా, నెక్స్ట్ ఇక పార్ట్ 2 మొదలు పెట్టడమే లేట్. లేదు అంటే మీకేంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చేసి అన్నదమ్ముల్ని చూపిస్తూ అలా వెళ్ళింది. సెకండ్ హాఫ్లో వచ్చేసి టోటల్గా సినిమాని ఎలా రీచ్ చేయాలి జనాలకి అన్న దాని మీద, సినిమా స్టోరీ మీద ఫోకస్ ఎక్కడ చేయడం జరిగింది. సో అయినా కూడా చాలా బాగుందండి. యాక్టింగ్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, కామెడీ కూడా బాగున్నాయి. మా హస్బెండ్ కూడా దానిలో యాడ్ చేసిండు, హీరో ఫ్రెండ్గా చేసిండు, బాగుంది. సూపర్. అంత బాగాలేదు కానీ బాగుంది. అర్థం కాలేదు అంతే. మన గౌతమ్ తిన్ననూరి ఫెంటాస్టిక్ డైరెక్టర్. ఇవన్నీ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం. సినిమా ఫోటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ చాలా అద్భుతంగా ఉంది, కానీ యాక్షన్ కొరియోగ్రఫీ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది. సో చాలా హై మూమెంట్స్ రావాల్సిన చోట రాలేదు మూవీ. సో అండ్ పార్ట్ 2 ఉందన్నట్టుగా ఎండ్ చేశారు చూపించకపోయినా. ఓవరాల్గా విజయ్ దేవరకొండ ఫెంటాస్టిక్గా ఉన్నాడు, మంచి అందగాడిన హీరో కూడా చాలా బాగున్నాడు. బట్ ఓకేగా ఉంది ఫిల్మ్, పర్వాలేదు. బట్ బ్లాస్ట్ అయిపోతాయేమో, స్క్రీన్స్ బద్దలైపోతాయేమో అనుకున్నాం, అంత అనిపించలేదు. హిట్ కాదు, ఫట్టు కాదు అంటే వీ హ్యావ్ టు అప్రిషియేట్. అద్భుతమైన మ్యూజిక్, అద్భుతమైన ఫోటోగ్రఫీ. ఇక విజయ్ దేవరకొండ అయితే బ్రాడ్ పిట్లో ఉన్నాడు. హాలీవుడ్లో బ్రాడ్ పిట్ ఏ రేంజ్లో ఉంటాడు, ఆ రేంజ్లో ఉంది. ఫిగర్ కానీ, బాడీ కానీ, లుక్స్ కానీ, యాక్షన్ కానీ. అంత పవర్ఫుల్ హీరోని పెట్టుకుని సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. ఫెంటాస్టిక్ హీరో మనకు అతను, బట్ కరెక్ట్ ప్లాట్ఫామ్ ఇవ్వలేదు. ఎక్సలెంట్. విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే సూపర్. విజయ్ దేవరకొండ బ్యాక్. థ్యాంక్ యూ. ఉంది. ఇన్ని రోజులు మా విజయ్ అన్న ఇంత విజువల్గా ఇంత మంచిగా అనిపిస్తాడని నేను అనుకోలేదు. ఆ జైలు ఫైట్ ఉందన్న కిర్రాగా అసలు. కొంతమంది అన్న ఖుషి సినిమా మన ఈ సినిమాలు అన్నీ ట్రోల్ చేసిండ్రు, ఈ సినిమాతో మాత్రం నిజంగా హైలైట్లు వేసిపోయిండు. థియేటర్ మాత్రం చింపేస్తారన్న, తగలబడిపోతా. హైలైట్ సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్నాయన్న. అందులో ఒక సాంగ్స్ బీజిఎం అనిరుద్ధ్ కొట్టిండంట, అమ్మ భైరి కొట్టిన అనిరుద్ధ్ హైలైట్. ఆ బీజిఎంకే చచ్చిపోలే అనిరుద్ధ్ అన్న. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి మా విజయ్ దేవరకొండ అన్నయ్య ఇటువంటి సినిమాలు ఇంకా చేయాలని మాకు చాలా సంతోషం. నిజం చెప్తున్నా, థియేటర్ మాత్రం తగలబడతాను. నిజం హైలైట్. థియేటర్ మాత్రం ఈ సినిమాతోటి ఎవరెవరు ఎంతమంది ట్రోల్స్ చేసిండ్రు అంతమందికి సమాధానం మా విజయ్ అన్న చెప్పేసిండు డైరెక్ట్. ఈ సినిమాతోటి నిజంగా చెప్పేసిండు. చాలా అంటే చాలా బాగుంది. మా విజయ్ అన్నయ్యకు ఒకటే చెప్తున్నా, ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నా, ట్రోల్స్ అంచనా చేసుకోండి రాబాయ్, మాకు సంబంధం లేదు. మా విజయ్ అన్న ఒకడు సింగిల్గా వచ్చిన అనుకుంటా సింహంతో వస్తాడు డైరెక్ట్. సూపర్ హైలైట్. విజయ్ అన్న ఒక్కసారి చూసినా 100 సార్లు చూసినంత ఫీలింగ్ ఉంటుంది మాకు, మా ఫ్యాన్స్కి. జై హింద్. బాగుంది.